కాంగ్రెస్ నుంచి సస్పెన్షన్ కు గురైన సీనియర్ నేత కాంగ్రెస్ మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ ఏసీసీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ ఏకే ఆంటోనీని కలిశారు. తనని సస్పెండ్ చేయడం ఏమిటంటూ ఆయన ఆశ్చర్యపోయారు. ఉత్తమ్ కుంతియా చేసిన తప్పిదాలను ఆంటోనీకి వివరించారని చెప్పారు. ఏసీసీ సభ్యుడిగా ఉన్న తనపై క్రమశిక్షణ చర్య తీసుకునే అధికారం ఉత్తమ్కు లేదని చెప్పారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల టికెట్ల కేటాయింపులో డబ్బులు దండుకుని పక్షపాతంగా వ్యవహరించారని సర్వే చెప్పారు. పార్టీకి నష్టం చేసిన ఉత్తమ్పైనే చర్యలు తీసుకోవాలని ఆంటోనీని కోరినట్లు సర్వే తెలిపారు. ఆరోపణలన్నీ రాతపూర్వకంగా ఇవ్వాలని ఆంటోనీ చెప్పారని అన్నారు. ఆంటోనీ గారు మా డిసిప్లినరీ కమిటీ చైర్మన్, ఆల్ ఇండియాకు పార్టీ డిసిప్లినరీ కమిటీ చైర్మన్ వారు ఉన్నారు. మరి వారిని కలవడానికి ఇక్కడికి రావడం అనేది జరిగింది. చెప్పిన అయితే వారు అన్నారు, అదేంటి నిన్ను సస్పెండ్ చేయడం ఏంది, సరే నీకేమని చెప్పేది ఉంటే నువ్వు కంప్లైంట్ రాసి ఇచ్చాయి, తర్వాత నేను చూస్తా, అన్ని సమస్య పోతాయి, డోంట్ వరీ, జాబ్ గో అనేసి చెప్పి. ఇక నాది గ్రీవెన్సెస్ నేను ఇప్పుడు చెప్పడం ఏంటిది, రైటింగ్లో పెడతా కదా అన్ని విషయాలు, రైటింగ్లో పెట్టి ఆయనకు కంప్లైంట్ ఇస్తాను. ఇచ్చిన తర్వాత నేను ప్రెస్కు రిలీజ్ చేస్తాను. వాళ్ళ మీద ఏం చర్య తీసుకోవాలి, ఇద్దరు పార్టీ ముంచిన వాళ్ళు, ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ గారు అయితేనేమి, ఇన్ఛార్జు సెక్రటరీ కుంతియా గారు అయితేనేమి, వాళ్ళ ఆధ్వర్యంలోనే పార్టీ సర్వనాశనం అయిపోయింది. ఇంకా అట్లాంటి వ్యక్తులను ఆ పదవుల్లో కొనసాగిస్తే పార్టీ మొత్తం భ్రష్టు పట్టిపోతుంది. రేపు పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా చాలా ఇబ్బంది అవుతుంది.